ఒక మహత్తరమైన ఆశయం, ఒకటి కాదు అనేక ఆశయాలతో పార్టీ పెట్టారు మీరు, జై భారత్. వాటిలో లక్ష్యాలు ఏంటి అసలు? జై భారత్ నేషనల్ పార్టీ ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రజలే పాలకులు. ఆ అది కాన్సెప్ట్ ముందు నుంచి ఉన్నదే, కానీ అది నిజంగా చూపిస్తామన్నది కాన్సెప్ట్. నిజంగా ఎందుకంటే ప్రజల యొక్క ప్రతినిధులు ఏ విధంగా పనిచేస్తారు, ప్రజల యొక్క మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళెలా పనిచేయాలి, వాళ్ళ దృష్టికోణం ఎలా ఉండాలి, ప్రజలను ప్రత్యక్షంగా పాలనలో సహభాగం చేయాలన్నది మా కాన్సెప్ట్. మరి ఇప్పుడు జరుగుతున్న ప్రజాస్వామ్యానికి దానికి తేడా ఏముంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెండర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టిన లిక్కర్ పాలసీ ఫర్ ఎగ్జాంపుల్. నేనేమన్నానంటే ప్రజల దగ్గర నుంచి ఈ పాలసీ తీసుకున్నాం, ప్రజల సజెషన్స్ తీసుకున్నాం, పాలసీని చేయమని వాళ్ళకే ఇద్దాం పవర్. ఒక కమిటీ, ప్రజా కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు ప్రిపేర్ చేయాలి, గవర్నమెంట్ చేయదు. వాళ్ళు చేసిన తర్వాత దాన్ని చర్చకు పెట్టి దాన్ని అమలు చేస్తాం. ఏ గ్రామాలలో అయితే లిక్కర్ షాప్స్ వద్దంటే ఆ గ్రామాల్లో నో లిక్కర్, ఇలా ఉండాలి, అంతే కదా. మరి ఆ విధంగా చేయకుంటే మరి బలవంతంగా వాళ్ళ మీద తెచ్చి రుద్దితే ఎలాగా? తర్వాత ఏమైపోతుంది, ఇప్పుడు యువతరం ఈ ముందు మందని ఆ తర్వాత డ్రగ్స్ అని పాడైపోతుంది. కాబట్టి 21 సంవత్సరాల కన్నా తక్కువ వాళ్ళకి రాష్ట్రంలో తాగే అధికారం ఇవ్వకూడదు. పర్మిట్ సిస్టమ్ మొదలు పెడతాం. సో ఇలా రకరకాలు మార్చి సపోజ్ ఒక పెద్ద ఇది చేయాలి, ఎడ్యుకేషన్ పాలసీ, అది కూడా మళ్ళీ ప్రజలకే ఇద్దాం. ఏ విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు, ప్రజలను ప్రత్యక్షంగా భాగస్వాములు చేసి ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ కూడా మళ్ళీ ప్రజలకే ఇవ్వాలి. అది నిజమైన ప్రజాస్వామ్యం. అది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. తర్వాత అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి. కాబట్టి ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అంటే 5 సంవత్సరాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 500 కోట్లు, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ప్రతి సంవత్సరం 1 కోటి. అంటే 5 సంవత్సరాల్లో ఒక్కొక్క గ్రామ పంచాయతీ దగ్గర 5 కోట్ల ప్రభుత్వ నిధులు. ఈ శాలరీస్ వీటికి కాదు, ఓన్లీ డెవలప్మెంట్. సో వీటితో చూడండి ఒక 5 సంవత్సరాల తర్వాత రాష్ట్రం ఏమవుతుందో అన్నది ఇది ప్రధానమైన కాన్సెప్ట్ అన్న. అందువల్ల ప్రజలే పాలకులు అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం. నో ఉచితాలు లేవు, ఉచితాలు లేవు, అందరికీ కూడా ఉద్యోగం కల్పిస్తాం, గర్వంగా ఆత్మగౌరవంతో మీరు సంపాదించండి. కానీ ఉచితాల గురించి కూడా చాలా పోయిన పాలకులు ఇచ్చి తప్పు చేశారంటారా? ఉచితాలు ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వృద్ధులు ఉంటారు, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఇవ్వండి. మీరు వాళ్ళకి 3,000 కాదు, 4,000 కాదు, 5,000 ఇవ్వండి. 5,000 నోట్లోకి వెళ్ళాలంటే 5,000 ఇవ్వాలి. సో 5,000 ఇవ్వండి. అదే మేము ప్రకటించాము. అందులో గర్భిణీ స్త్రీలకు ఇవ్వండి, వికలాంగులకు ఇవ్వండి, విద్యార్థులకు ఏదైనా ఉంటే విద్యార్థులకు కల్పించండి. మిగతా వారందరికీ కూడా మీరు వాళ్ళు స్వయంగా దేహి అని కాకుండా, అడిగే విధంగా కాకుండా, వాళ్ళు ఆత్మగౌరవంతో సంపాదించుకునే విధంగా గ్రామాలలో చిన్న చిన్న యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, తర్వాత వచ్చేసి వాల్యూ అడిషన్ చేసే ప్రోడక్ట్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇవన్నీ గమనించి బ్రహ్మాండంగా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మనం తీసుకువెళ్ళాలి. ఇది నిజమైన ప్రభుత్వం అంటే. సో ఆ విధంగా చేసే ప్రక్రియలో ముందుకు వెళ్ళాం, ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాం. చూద్దాం, ఎందుకంటే తక్కువ సమయం. ఆ తర్వాత ఇంకా ప్రజలు ఆ స్థాయికి ఆలోచించే విధంగా, ఎందుకంటే ఇటువైపు ఫ్రీగా మేము ఇవి ఇచ్చేస్తాం అవి ఇచ్చేస్తాం అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న సందర్భంలో మేము ఏమి ఇవ్వము అంటే ఏ విధంగా చూస్తారు ఆలోచించి. కాబట్టి ఈ దీంట్లో చూద్దాం, ఇట్స్ ఎ లాంగ్ డ్రాన్ బ్యాటిల్. నెక్స్ట్ సామాజిక సేవ అనేది సున్నితంగా మాట్లాడగలిగే మీ మనస్తత్వం, దీనికి విరుద్ధమైన పోలీసు రంగం ఇంకా రాజకీయాలు, అసలు వీటిలో మీరు ఎలా నెట్టుకొస్తున్నారు? ఏంటంటే పోలీసుని రాజకీయాన్ని ఈ విధంగా ప్రొజెక్ట్ చేశారు. అంటే పోలీస్ అంటే రూడ్ గా మాట్లాడాలి, పోలీస్ అంటే ఒక భయం సృష్టించాలి. ఈ విధంగా రాజకీయ నాయకులు అంటే ఒకరినొకరు తిట్టుకోవాలి, తర్వాత డబ్బులుంటే రాజకీయం చేయొచ్చు, ఇలాంటి భావాలు తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా మీరెలా ఈ రెండిట్లో మీరు నిమ్మడగలిగారు అన్నది మీరు అడుగుతున్న ప్రశ్న. కానీ ఏంటంటే ఈ డెఫినేషనే మార్చాలి, ఈ విధానాన్నే మార్చాలి. ఎందుకంటే పోలీసు విభాగం కావచ్చు, రాజకీయాలు కాబట్టి అల్టిమేట్గా ప్రజల కోసం వచ్చారు. వీరందరూ కూడా ప్రజాపాలన కోసం వచ్చారు, ప్రజల యొక్క సమస్యలను పూరించడానికి వచ్చారు. సో ఆ విధంగా మీరు చూసుకోగలిగితే ఆ డెఫినేషన్ మార్చాలి. ఈ 2 విభాగాలు ఏవైతే ఉన్నాయో వీటిని చూపించే విధానం,
ప్రజలను ఆలోచింపజేసే విధానాలను కనుక మార్చగలిగితే ఏమవుతుందంటే బ్రహ్మాండమైన మార్పులు వస్తాయి. సో ఆ విధంగా ఈ మార్చే సంకల్పంతో వచ్చాను. ఈవెన్ పోలీసులో పనిచేస్తున్నప్పుడు కూడా నేను పనిచేసిన ప్రాంతాల్లోకి వెళ్ళి చూడండి, అప్పుడు ఇప్పటికీ మాట్లాడుతుంటారు, అందరూ చేస్తుంటారు. ప్రజా సమస్యలు ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుంటాను. నేను ఎక్కడ ఆఫీసులో ఉండే ఆర్డర్స్ అందుకే ప్రజల మనిషిగా వాళ్ళు భావించారు. ప్రజల మనిషి. ఈవెన్ ఇప్పటికి కూడా మహారాష్ట్రకి వెళితే నాకు ఎక్కడ నేను చేసిన ప్రతి ఊర్లో కూడా ఇప్పటికీ నాతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు అది గొప్పగా చెప్పట్లేదు, కానీ వాళ్ళతో వాళ్ళలో నేను ఒకరిని భావిస్తున్నారు కాబట్టి ఆ విధమైన ట్రీట్మెంట్ వస్తుంది.